నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. కేటీఆర్ వర్సెస్ బండి ఈ గొడవ ఇంకా కంటిన్యూ అవుతుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలోనే తనపై నిరాధారణ ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు ఆ నోటీసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విషయాలపైన పబ్లిక్తో తనపైన పూర్తి అవాస్తవాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో ఓ ప్రజాప్రతినిధిగా తనపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఇక రాజకీయ ఉనికి కోసమే తనపై బండి సంజయ్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చేసిన ఆరోపణలకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని కేటీఆర్ బండి సంజయ్కి ఇచ్చిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక నోటీసు అందిన 7 రోజుల్లోగా డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్ అలాగే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో ప్రస్తావించారు. చూస్తున్నాం మనము బండి సంజయ్ అలాగే కేటీఆర్ మధ్యలో మాటల యుద్ధం ఏదో కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరైన బండి సంజయ్ ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు, అందులో ముఖ్యంగా తనతో పాటు మరికొంతమంది పేర్లు తను చూశానని 6,500 మంది పేర్లను కేవలం మావోయిస్టులు అలాగే మావోయిస్టులకు సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళ సానుభూతి పరులుగా చెబుతూ వాళ్ళందరి మీద ట్యాపింగ్కి పాల్పడ్డారని చెబుతూనే ఓవైపు హరీష్ రావు రేవంత్ రెడ్డితో పాటు తన సిస్టర్ అయిన కవిత మీద కూడా ఫోన్ ట్యాపింగు అస్త్రాన్ని ప్రయోగించారని, వాళ్ళ మీద నిఘా ఉంచారని వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటను విన్నారన్నది బండి సంజయ్ చేసిన ఆరోపణ. అదే సందర్భంలోనే కేటీఆర్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని మాట్లాడుతూనే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా నడుస్తుందనే విషయంపైన పూర్తి స్థాయిలో ఆయనకు సమాచారం ఉంటుంది. ఇలా మాట్లాడడము సమంజసం కాదని చెబుతూనే తను దానిపైన ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకునే నేపథ్యంలో లీగల్గా నేను ప్రొసీడ్ అవుతానంటూ గతంలోనే హెచ్చరించారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఈ లీగల్ నోటీస్ పంపించినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి.